గ్రావిటీ అనేది మన హైదరాబాద్లోనే ఉంది. అడ్వెంచర్ సూపర్ ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్పారు. నేను కూడా వచ్చిన క్లిప్పింగ్ అయితే చూసా. సో నేనైతే రెడీగా ఉన్నాను వెళ్ళిపోవడానికి. సో మీరు కూడా వచ్చేసాను నాతో. నేను అన్నీ కూడా అక్కడ ఎలా ఉంది ఏంటి అనే పరిస్థితి అనేది కూడా ఎంజాయ్ చేయొచ్చా, ఎంజాయ్ చేయకూడదా, చేయగలమా లేదా, వర్త్ ఆఫ్ మనీయా కాదా అనే విషయం అయితే తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. లెట్స్ గో. ఓకే, అట్ లాస్ట్ షామీర్పేట్ లేక్ వెళ్ళే దారిలో ఉన్న సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ సర్కిల్ దగ్గర నుంచి రైట్ తీసుకొని ఒక 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనం. కానీ దారంతా కూడా ఎంత హెవీ ట్రాఫిక్ ఉందో చూసాం కదా. కానీ ఇప్పుడైతే మాత్రం ఆ ట్రాఫిక్ ఏం లేకుండా ప్రశాంతంగా కూల్గా క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరందరూ కూడా చూసేయచ్చు. అసలు నో డిస్టర్బెన్స్, నో నాయిస్, నో పొల్యూషన్. అందుకే సిటీ అవుట్స్కట్స్లో పెడతారు ఇలాంటివి కూడా. మొత్తం కొంచెం సిటీ నుంచి దూరంగా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో వీఆర్ ఆల్మోస్ట్ రీచ్డ్. సో మీరు కూడా చూసి గ్రీనరీని కూడా బాగా ఎంజాయ్ చేసిన విషయం చెప్పాలంటే, మనకి ఎప్పుడు సిటీలో ఉండే పొల్యూషన్ తీసుకొని అలవాటు అయిపోయింది కాబట్టి ఇలాంటి టైంలో అలా బయటికి వెళ్తే రిలాక్స్డ్గా గ్రీనరీని ఆస్వాదిస్తూ మంచి ఆక్సిజన్ పీల్చుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోదాం. ఎస్, అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. డిస్ట్రిక్ట్ గ్రావిటీ ఫస్ట్ గేట్ అయితే మనకి వెల్కమ్ చెప్పేస్తుంది. ఎస్, లోపల చూడంగానే ఏం లేదనుకుంటున్నారా, లోపలికి వెళ్తేనే ఉంటుంది అసలైన మజా. లోపలికి వెళ్తుంటే మనకు ఒక దర్శనం ఆల్రెడీ బైక్స్ ఇచ్చేస్తున్నాయి. ఎస్, ఓవరాల్ ఈ రోడ్ అంతా కూడా మనం ఏదో అడవిలోకి వచ్చినట్టుంది లోపలికి రాగానే. వావ్, వండర్ఫుల్. ఎస్, ఇక్కడ ఇంకొక చిన్న గేట్ ఉంది. మెయిన్ గేట్లో నుంచి రాగానే మళ్ళీ ఒక చిన్న గేట్ ఉంది. మనం ఇందాక నుంచి చూసినటువంటి. హాయ్ గైస్, మనం గేట్ల నుంచి లోపలికి వచ్చిన వెంటనే మనం అయితే చూసేస్తున్నాం బైక్ రైడ్. ఒక్కొక్కరు జుయ్ జుయ్ అంటుంటే లెట్స్ హావ్ ఎ లుక్. నాకు కూడా అంత చక్కగా చేయగలిగితే బాగుండేమో. ఐ ఫీల్ లైక్ డ్రైవింగ్. లెట్స్ ట్రై ఇఫ్ ఇట్ హ్యాపన్స్. చూసారుగా, నీ కూడా కింద తగిలేలా ఎంత బాగా డ్రైవింగ్ చేస్తున్నారో. నేనైతే సిద్ధా. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? వచ్చేయండి. ఓకే, వచ్చేయండి. ముందు ఇంకా ఏమేమి ఉన్నాయి సర్ప్రైజెస్ అలా చూసేద్దాం. ఓకే గాయ్స్, డిస్ట్రిక్ట్ గ్రావిటీలోని బైక్ రైడ్ కదా వచ్చేసాం. దాని ప్రైజెస్ అయితే మనం చూసేయచ్చు. డీటెయిల్ గా ఇక్కడ ఇచ్చేసారు. సో లోపలికి వెళ్తే మరి ఎలా ఉంటది బైక్ రైడ్స్ అనేది కూడా నేను లోపలికి వెళ్ళి చూపించేస్తాను. గెట్ టు మీ. ఓకే, లెట్స్ గో. చిన్నపిల్లలు ఆడడానికి కానివ్వండి, లేదంటే పెద్ద పెద్ద రేసెస్ అన్నీ ఉన్నాయి. అలాగే మన హార్సెస్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా దీని మీద. చిన్నపిల్లలు అయితే ఆల్రెడీ వెళ్తున్నారు. చిన్నపిల్లలు జీప్స్ కానివ్వండి, పెద్దల బైక్స్ కానివ్వండి, అన్నీ కూడా చూసి ఎంజాయ్ చేసి మెయిన్లీ సమ్ స్టంట్స్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. దే లవ్ అడ్వెంచరింగ్ హియర్. ఎస్.
ఎస్ డిస్ట్రిక్ట్ గ్రావిటీలోకి వచ్చేసాం కదా. ఈ ముందు అయితే టికెట్ తీసేసుకుందాం. టికెట్ తీసుకున్న వెంటనే ఒక బ్యాండ్ బజతో ఒక స్టెప్ వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోవడానికి అయితే ఆహ్లాదకరంగా ఉండే ఇలా అందరు చిన్నపిల్లలు పెద్దలు అని ఎవరు తేడా లేకుండా ఎంజాయ్ చేయడానికి సూపర్ గా ఉంటుంది లొకేషన్. వచ్చేసేయండి. ఓకే వచ్చేసాం. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది. మరి టికెట్ రేట్ ఎంత ఉందో చూసి కనుక్కుందాం. వచ్చేసేయండి. నైస్. యాక్టివిటీస్ ఓకే మనం రాగాల్ని ఒక పెద్ద పాంప్లెంట్ అయితే ఇచ్చారు. ఇందులో ఏమేమి ఉన్నాయి అనేసి యాక్టివిటీ రేంజెస్ అన్ని కూడా ఉన్నాయి. ఫన్ పార్క్, షూటింగ్ రేంజ్, రోప్ కోర్స్, మల్టీ యాక్టివిటీ టవర్, అడ్వెంచర్ యాక్టివిటీ, గ్రూప్ యాక్టివిటీ, ఫన్ గోల్ఫ్, ఇండోర్ గేమ్స్, కికానీ సర్క్యూట్, క్రికెట్ గ్రౌండ్, రెంటల్ ఐటమ్స్, డే అవుటింగ్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. థ్రిల్లింగ్ ప్యాకేజెస్ అన్నమాట అన్ని కూడా. ఇందులో రేంజరు, కమాండో, డేర్ డెవిల్ చాలా ఉన్నాయి. ఒకసారి అయితే మీరు గ్యారంటీగా విజిట్ చేసేయాలి. ఓకే ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకున్నాను అండి. ఓన్లీ 50 రూపీస్. మీటా ఎస్ చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా ఫామ్స్ ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఏం జరిగితే ఏదైనా రిస్క్ అయినా సరే వాళ్ళకి సంబంధం లేదు అని. ఎందుకంటే ఒక్కొక్కరికి అడ్వెంచర్స్ అంటే ఇష్టం కానీ భయం కూడా ఉంటుంది. సో ఇబ్బంది పడి వచ్చి అలా లేకుండా అడ్వెంచర్ హ్యాపీగా చేసుకొని హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎలాంటి మిస్టేక్స్ జరిగినా సంబంధం లేదని చెప్పి వాళ్ళ ముందే ఫామ్ అంతా కూడా ఫిల్అప్ చేసుకుంటున్నారు. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ టికెట్ తీసుకున్నా కదా, ఈ టికెట్ ఇచ్చేస్తే మనకు బ్యాండ్ అయితే కట్టేస్తారు. ఎస్ థ్యాంక్ యూ. ఓకే బ్యాండ్ అయితే చేసిన తర్వాత కట్టేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఫామ్ ఫిల్అప్ చేసుకోవడం అన్ని చూసేసారు కదా. లెట్స్ గో ఆన్ రాక్. ఫొటోస్ దిగాలంటే బాగుంటది. ఓకే వెల్కమ్ టు ద వరల్డ్. ఓకే నైస్ డల్. నిజమైన బొమ్మల్లానే మంచిగా అనిపిస్తున్నాయి. అరే మిగతా బొమ్మ ఇరిగిపోయిందిరా. యూ కెన్ ఆల్సో డూ దట్. వావ్ నైస్. లిటరలీ టికెట్ తీసుకోగానే ఒక మంచి చెప్పాను కదా స్లిప్ ఇవ్వగానే మొత్తం డాన్స్ భజన చేయొచ్చు. ఆ సౌండ్ అయితే ఉంటది ఆ ట్రూప్. కానీ మనం డాన్స్ చేయాలంటే చేసుకుంటూ రావచ్చు, లేదంటే సైలెంట్ గానే వచ్చేయచ్చు అనమాట. ఓకే చూస్తున్నారు కదా అతనైతే ఇందాక నుంచి రారని పిలుస్తున్నారు. మరి ముందే మన దగ్గర కోతి కొబ్బరి చిప్పిచ్చే జాతకం లాంటిది కొంచెం దొరికితే ఆయన ఎన్ని పైకి ఎక్కేస్తాడో నేనెంత పైకి ఎక్కిపోతారో చూద్దాం రండి. లెట్స్ గో. అసలు ఏంటనేది కనుక్కుందాం. ఓహోహో हाँ हाँ क्या है ये? मैजिक शो. मैजिक शो. सेट ओके उठाएंगे फू. वाव वाव. सुपर. हाथ में कुछ है? नहीं है. उठाएंगे फेंकेंगे उठाएंगे फू. वाव coin also. ग्लास फोटो. No actually वाव. wow super. भैया कितना है? 10 है. घुमाऊं? ये भैया कितना है? 10 रुपीज. 10 भैया रुपीज. 20 रुपीज. ये भैया 10 है 20 होता. अच्छा ए मैडम इधर कितना है? 10 रुपीज. 10 है. 10 इधर से लाते 20 हो जा 20 बन जा 20 हो जा 20 बन जा और नजर आ जाए तो बोल देना मैडम कितना हुआ? 20 हुआ. नहीं 10 है. हाथ खाली है. ये बिल्कुल खाली नहीं. खाली है. यहाँ अरे देखो, what ये is देखो. this? One, How come? two करो 4 एक नहीं. Oh my goodness. आधा गिलास फोटो. ये पैसा है ना मैडम क्या नाम?
నక్షత్ర. पैसे देते लेके मत भाग जाना. कल एक मैडम लेके भाग गई, बहुत ओ, डेंजर मैडम. ओ मैं ऐसे नहीं करती. थू करो जोर से, थूक नहीं देना. तो पकड़ो और क्लोज करो और इधर में डाल दो. छोड़ दो, छोड़ दो, गिर जाएंगे, छोड़ दो. कौन किधर है ना, कौन दिलवा दो. तू किया. इधर आओ. मैं नहीं है उसको. क्या नाम? నక్షత్ర. चलो हाथ ऊपर करो. तो यहाँ से जरा इसको हिलाओ. Oh my goodness, how come? పెద్ద దొంగ అమ్మా. దిస్ ఇస్ రియల్ మ్యాజిక్ రే, ఫస్ట్ టైం ఐ హావ్ సీన్. నిజంగా చెప్తా, చాలా మ్యాజిక్ షోస్ చూసాను, అన్ని కూడా ట్రిక్స్ ఏ ఉంటున్నాయి, బట్ దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్. आती बोलो. मैजिक फ्री मन साहब खुशी से. ये देखो हैदराबाद जा रही. चलो सच बोलो, इधर के इधर 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 हैदराबाद गई है. और ये चार मीनार इधर में. मैडम बोलो कितना है? दो. नहीं इधर ही. हैदराबाद, सिकंदराबाद, कुतुब मीनार है बाबू, रेट है ना. 1 गोल, 2 गोल, 3 गोल. What is this man? Wonderful. ये मैडम 1 गोल इकड़ा, ये हाँ. मैडम 1 गोल इधर. मैडम इधर कितनी? 1 1. यहाँ पे बंद. फू करो. 2. दोनों इधर. फू भी जा. Wow. How come there are no tricks here? ये मैडम కూర్చో. మళ్ళీ ఏదో నాకు పంచాయతీ షుర్ షుర్ చేసిర్రు. ये मैडम एक 200 दो, डबल करके रिटर्न दे दो मैजिक करके. फोन पे में है अरे केस नहीं है ये ना. 200 का कैश. नहीं है. 1 सेकंड, मैं दे. నా బ్యాగ్ లో ఉన్నట్టున్నారు. मैजिक भी मेरा, नोट भी मेरा. ओए, ये ना राइट है. हाँ राइट है ना, राइट है. अरे मेरा राइट हैंड ले. ओके फू करो. ओके ना पूछो. ये नट है. फू करें. सच बोलो, इधर एक है, इधर है. ऐसे हाथ करो. बोलो चर 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 चर. गुसुड़ू ఆ गुसुड़ू గుసుడు. चर गुसुड़ू. चर गुసుడు. साउंड नहीं आ रहा, जोर से बोलो, रिकॉर्डिंग होता है ना. चर गुसुड़ू. चर गुసుడు. ओपन करो. 2 हो गई. ओपन जल्दी करो. अरे वेयर इज किधर है? दैट 200 रुपीस नोट? मेरा नोट किधर है? ओपन. हाँ. लाइटर, फायर. वाह सिगरेट पीती मैडम. 1 2 फू करो. हाथ नको जला. और मेरे को Oh my goodness. ये है ना, एनी फ्लावर नेम से कौन है? रोज. रोज मैडम एनी फ्लावर. लिली. ऐसे याद करो, ऐसे याद करो. राइट है. ये लास्ट मैजिक है और ये मैजिक देख के सभी लोगों की तरफ से खुश होके इनाम लेके आ. ऐसा सुनो. सच में गाइस, डिफरेंट डिफरेंट गाइस. या फ्लावर डिफरेंट डिफरेंट. यू I swear. అతను చెప్పిన స్మెల్ నిజంగా once you give hand, నేను లిల్లీ చెప్పిన, తను రోజ్ చెప్పిన, నిజంగా ఫ్రేగ్రెన్స్ అయితే పర్ఫెక్ట్లీ వచ్చింది గాయ్స్. तो नेक्स्ट मैजिक इधर देखो. कॉइन. अरे व्हाट इज कॉइन्स है ना. फू करो, फास्ट करो. खा जा. खा गई. और इधर में नाक है, हिला. Oh my goodness. कैसा लगा? Super, the first time fantastic. ओके. हैदराबाद में अभी फर्स्ट टाइम देख रहा हूं. फोन पे है. हाँ. సచ్ మే ఫస్ట్ టైం నిజంగా. హైదరాబాద్ కాదు, తిరుపతి కాదు, బెంగళూరు కాదు, మొత్తం తిరిగేసినాను, కానీ ఫస్ట్ టైం నేను నా లైఫ్ టైమ్ లో చూసింది, ఎక్కడ చూసినా మ్యాజిక్ ట్రిక్స్ అనేది చూసాను, కానీ దిస్ ఇస్ నాట్ ఎ మ్యాజిక్ ట్రిక్ అట్ ఆల్. డిస్ట్రిక్ట్ గ్రావిటీలో అయితే మాత్రం నిజంగా ఎంజాయ్ చేయొచ్చు.
అసలు ఎంత ఇదిగా తను ఈ డజన్ టాస్క్ ఎనీథింగ్ ఫ్రీగా చేస్తున్నారు. సో ఐ లవ్డ్ ఇట్ మ్యాన్. స్టిల్ ఐ గెట్ ద స్మెల్ ఆల్సో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మొత్తం స్మెల్ కూడా ఐ నెవర్ రికమెండెడ్. ఏ మర్చిపోయాను నేనైతే కాయిన్స్ ఏవి తీసుకోలేదు గైస్. ఇలా అన్నాడు తనకి నా హ్యాండ్ లోకే రాలేదు. ఇట్లా అన్నాడు అంతే, పైనుంచి నా హ్యాండ్ లోకి ఏం రాలేదు. కానీ ఏదో ఎక్కడి నుంచో తీస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ లాస్ట్ లిటరలీ నా పాకెట్ నుంచే కాయిన్స్ తీసాడు. లైక్ ఎవరైనా చూస్తే నేను ఏమన్నా దొంగతనం చేశారు ప్లీజ్ గైస్ అలా అండర్స్టిమేట్ చేసుకోకండి. నేను అసలు ₹1 కూడా తీసుకోలేదు. అది మొత్తం తన ట్రిక్. సో యూ విల్ లవ్ ఇట్ గైస్. ఐ జస్ట్ లవ్ ఇట్ ద వే హీ డిడ్ ఇట్. awesome. You have to Ritik ये बाबू इधर देखो, बोलेंगे उठाएंगे फेंकेंगे और बाबू इधर से उठाएंगे फू. wow superb wonderful. नेक्स्ट दिखाओ. दिखाओ फुल दिखाओ. इधर देखो, इधर में कितना हुआ? 2 चप्पू 2 वन है ना. Oh, 1 sorry. इधर देखो ना. No, इधर देखो, सर 1 2 3. इधर में ऐसा टच करेंगे और यहाँ से तोड़ के. oh my goodness. Shut. Super bro. Next. wow. okay చలో ఫస్ట్ సెంటెన్స్ లోనే మంచి గూస్ బంప్స్ వచ్చే మ్యాజిక్ ట్రిక్స్ అనుకుందాం. కానీ ట్రిక్స్ అస్సలు కాదు. ఫస్ట్ అయితే నేను ట్రిక్స్ ఏ ఉంటాయి అనుకున్నాను, కానీ ఒక్క ట్రిక్ కూడా యూజ్ చేయకుండా రియల్ మ్యాజిక్ అయితే చూసేసాం. సో ఐ లవ్డ్ ఇట్. సో ఇంకైతే ఇదే ఖుషితో ముందుకు వెళ్ళిపోదాం. అన్ని కూడా చూసి ఎంజాయ్ చేసేద్దాం. వచ్చేసేయండి. ఓకే వావ్ బోటింగ్స్ ఫన్ గర్ల్ 200 pp న్యాచురల్ ఫార్మ్ హబ్ డైవ్ ఇన్ టు స్ప్లాషింగ్ వాటర్. ఓ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పెద్దలు ఆడుకోవడానికి స్ప్లాషింగ్ వాటర్ అయితే ఉంది. వాటర్ వరల్డ్ లాగా మొత్తం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాంటివి ఉన్నాయి, అడ్వెంచర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హియర్ ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నట్టున్నాయి. 8 పూల్ ఉంది, క్యారమ్ బోర్డ్ ఉంది, సో టేబుల్ టెన్నిస్ ఉంది, చెస్ ఉంది. వావ్. వేర్ ఎవరీ క్లైమ్ లీడ్ టు ఏ థ్రిల్ అవ్వాలంటే ఫస్ట్ లో మనం చూసాం కదండి, అదే ఇది. థ్రిల్ అవ్వాలంటే ఆటోమేటిక్ గా డిస్ట్రిక్ట్ గ్రావిటీకి అయితే రావాలి. సో యూ కెన్ వాచ్ ఇట్. మొత్తము ఒక వెన్యూ లాగా ఫన్ యాక్టివిటీస్ కానీ ఏదైనా సరే అన్నీ ఉంటాయి కాబట్టి మనం సరదాగా అందరితో పాటు కూర్చొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది. లాన్ లో మొత్తం కూడా టేబుల్స్ దగ్గర కూర్చొనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరు ఇద్దరు కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, బంచ్ ఆఫ్ పీపుల్ తో వస్తే మాత్రం నిజంగా యూ కెన్ రాక్ ఇట్. ఒకరు కేరింతలకి, ఒకరు నవ్వులకి, ఒకరు భయపడ్డానికి అన్నిటికీ కూడా అందరు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్ లెటర్ ఆల్ మాట్లాడుకుంటూ. ఎస్ కమాండో. చిన్నపిల్లలు అయితే నెట్ క్లైంబింగ్, నెట్ ఇందాక మనం ఒక వీల్ క్లైంబింగ్ అయితే చూసాం కదా, అలా చిన్నపిల్లలకి నెట్ క్లైంబింగ్ అనమాట. సో అంతా కూడా నెట్ మీద ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు రోప్ మీద అన్ని, నెట్టే కాకుండా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్న హ్యాండిల్స్ టైప్ లో ఉంటాయి రాక్ మీద. సో అవి పట్టుకొని ఆ గ్రిప్స్ పట్టుకొని కూడా మనం ఎక్కచ్చు. పొరపాటున పడిపోతారేమో అన్న. అలాగే ఇదిగోండి మన కిడ్స్ కూడా టూరిజం టైప్ లో వచ్చేస్తున్నారు. అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చేస్తున్నారు. సో సేఫ్టీ చూస్తున్నారు కదా, కిడ్స్ అందరూ కూడా దే ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే ఎస్ దిస్ ద గేమ్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద లైవ్ లో నేను చూపిస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. వావ్. ఇక్కడ చూస్తున్నారు కదా రోప్స్ మీద నడుస్తున్నారు అందరూ కూడా. సో వితౌట్ ఫాలింగ్ ఇదంతా కూడా పడిపోకుండా నీట్ గా చేయడానికి, ఒకవేళ పడిపోతారేమో అన్న చిన్న ఉద్దేశంతో వాళ్ళకి సేఫ్టీగా ఒక థ్రెడ్ కూడా కట్టుంది. ఒక బెల్ట్ వేసి బెల్ట్ కి థ్రెడ్డింగ్ కూడా ఉంటది. సో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. పొరపాటున ఏమైనా జారినా కింద పడకుండా. సో సేఫ్టీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి ది హ్యావ్ సీన్ 100% సేఫ్టీ అయితే ఇచ్చారు అందరికి కూడా. ఎస్ దట్ ఈస్ వండర్ఫుల్ థింగ్ యువర్ హియర్. ఎస్ లేడీస్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు.
ఇందులో కూడా లెవెల్స్ ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ లెవెల్ ఇది రోప్, అటు ఇటు రోప్స్ మీద నడవడం. ఆ తర్వాత ఇంకొక లెవెల్ ఏంటంటే ఫుల్గా థ్రెడ్డింగ్తో పాటు కూడా సమ్ వుడెన్ దీని పెట్టి కూడా పెట్టారు. ఆ తర్వాత లెవెల్ అయితే అక్కడక్కడ మిడిల్లో గ్యాప్స్ ఉన్నాయి, అవి థ్రెడ్డింగ్తో టై చేసి ఉన్నాయి, స్వింగ్ అవుతూ ఉంటాయి. వాటి మీద కేర్ఫుల్గా నడవాలి. ఆ పైన మళ్ళీ పైకి ఎక్కడం, ఆ పక్క ఇంకా చాలా చూడొచ్చు. పైన కూడా టైర్ వరకు ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీ ఉన్నాయి. కాబట్టి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి యూ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. ఓకే, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇందాక నేను చెప్పాను కదా ఇవి ఉన్నాయని, సేమ్ ఇలా వేరే ఉన్నాయన్నమాట స్టెప్ వైజ్గా. సో దిస్ ఇస్ ద ఫ్రేమ్. ఓకే, డైవ్ ఇన్ టు ఎండ్లెస్ ఫన్. స్విమ్మింగ్ పూల్ చూస్తున్నాం కదా, సో మీరు చూస్తున్న ప్రతి ఒక్క దాని దగ్గరికి మనం వెళ్ళిపోదాం. ఎస్, అక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. చిన్న వాటర్ ట్యాంక్ ఇవి కాబట్టి అవి చిన్న పిల్లలది. ఇందాక మనం ఇంకొక బోటింగ్ చూసాం కదా, అదైతే పెద్దలది. సో అందరూ కూడా చిన్నలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి ద పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. హాలిడేస్లో కానీ ఏదైనా. ఇంతసేపు ఎందుకు చెప్పానంటే మనం ఉన్నవన్నీ కూడా, ఇవన్నీ చూపించినవన్నీ కూడా లైవ్లో చూపించేస్తాను, మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేసేయండి, చూసి ఎంజాయ్ చేసేద్దాం. నేను ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. మీరు స్టే అవ్వాలన్నా, నేను చెప్పాను కదా హాలిడేస్కి వచ్చినప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళకుండా మన హైదరాబాద్లోనే ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అయితే ఉంది ఫుల్గా ఎంజాయ్ చేయడానికి. సో అందరూ కూడా వచ్చేసేయండి. నేచర్ సెరెంటరీ రిట్రీట్ అని చెప్పేసి ఇందులో రూమ్స్ తీసేసుకొని ఇక్కడే ఒక 1 or 2 days స్టే చేయొచ్చు. అలాగే ఏదన్నా సంగీత్ అలాంటివి ఉన్నా కూడా ఇక్కడ మనకు మంచి సెలబ్రేట్ చేసుకోగల ఆడిటోరియం కూడా ఉంది. సో ఎంజాయ్ చేయొచ్చు. అవుట్డోర్ పెట్టుకోవచ్చు, ఇండోర్ పెట్టుకోవచ్చు. దే గివ్ పర్మిషన్స్. అది కూడా సమ్ అమౌంట్, అదైతే నేను కనుక్కోలేదు, మీరు కూడా కనుక్కోవచ్చు ఇఫ్ నీడెడ్. ఓకే, ఇంకా మనం ముందుకెళ్తే నైస్ జిప్ లైన్, స్లింగ్ షాట్స్ అన్ని కూడా ఉంటాయి. వండర్. ఇక్కడ మీకు కొన్ని చోట్ల ప్రైజెస్ కూడా రాశారు. జిప్ లైన్ 750 అని చెప్పేసి, గెట్ జిప్ స్లింగ్ షాట్ వచ్చి 400 pp అని చెప్పేసి రాశారు ప్రైజెస్. సో ఇక్కడంతా కూడా మీరు ఎంజాయ్ చేయాలి అంటే యూ విల్ లవ్ ఇట్ ఫర్ షూర్. ఓ మై గుడ్నెస్. ఓకే, జైంట్ స్వింగ్ ఫస్ట్ లో చూపించాను కదా, అదే పోస్టర్ ఇక్కడ పెట్టారు. 400 per pair అని చెప్పి, అంటే పర్ హెడ్ 200 పడినట్టు. సో ఇద్దరు ఒకేసారి స్వింగ్ లో ఎక్కుతారు కాబట్టి పర్ హెడ్ 200 పడుతుంది. ఇంకా ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది, క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. వావ్. 2000 per hour per day. డేలో అయితే 2000 per hour. పర్ నైట్ అయితే, నైట్స్ లో అయితే per hour 4000 అంట క్రికెట్ ఆడుకోవడానికి ఆడిటోరియం. అది మొత్తం కూడా ప్లేస్మెంట్. ఇక్కడ బుల్ రైడ్, చిన్నపిల్లలకి బుల్ రైడ్ అయితే 200 pp అని వేశారు. మెల్ట్ డౌన్ అయితే 200 pp అంటే ప్రైజ్ అన్నమాట. సో రైనీ బీట్, వావ్, రైన్ డాన్స్ చేసుకోవడానికి ద పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. రైనీ బీట్ బ్యాష్ అని చెప్పేసి చూస్తున్నారు కదా పోస్టర్లు అయితే. ఆడపిల్లలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఆడపిల్లలు ఎంజాయ్ చేస్తే ఇంకా మగపిల్లలు, మగవాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో అర్థం చేసుకోండి. నో నీడ్ టు వరీ అట్ ఆల్. వర్త్ ఆఫ్ మనీ అని చెప్పొచ్చు. ఒకే ప్లేస్ లో మనం యాక్చువల్ గా కొన్ని అడ్వెంచర్స్ చేయాలంటే ఒక చోటుకి వెళ్ళాలి, వాటర్ పార్క్ వెళ్ళాలంటే ఒక చోటుకి వెళ్ళాలి, సమ్ ఫన్నీ గేమ్స్ ఆడాలంటే ఒక చోటుకి వెళ్ళాలి, ఇండోర్ గేమ్స్. ఇక్కడ అలాంటిది లేదు. మొత్తం ఆల్ ఇన్ వన్ గా మొత్తం అన్ని కూడా డిస్ట్రిక్ట్ గ్రావిటీలోకి వచ్చి కూడా ఎంజాయ్ చేసేయచ్చు. ఎస్, మీరైతే వచ్చేసండి. నెవర్ మిస్ ఇట్ గైస్. ది స్కైస్ ద లిమిట్. వావ్, స్లింగ్ షాట్, యూ విల్ లవ్ ఇట్ ఫర్ షూర్. ఎస్, ఇంకా ముందుకెళ్దాం. ఏమేమి ఉన్నాయో అన్ని డైరెక్ట్ గా కూడా అన్ని చూసేసి ఎంజాయ్ చేసేద్దాం. వచ్చేయండి. అసలు ఎక్కడ కూడా ఏది కూడా వదలకుండా అన్ని కూడా ఇన్నోవేటర్ జోన్ కి వెళ్ళాలన్నా, మీటింగ్ బే 1, వాష్రూమ్స్ అన్ని కూడా మనం లెఫ్ట్ కి వెళ్ళాలని పెట్టారు. సో మనం లెఫ్ట్ కి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. టీమ్ బిల్డింగ్ అంటే ఆఫీస్ కంపెనీ మీటింగ్స్ కానివ్వండి, అలాంటి బయటికి వెళ్ళాలని ఫిక్స్ అవుతుంటారు కదా ఆఫీసర్స్ వాళ్ళు, లేదా స్కూల్ ఈవెంట్స్ జరిగినప్పుడు, లేదా గెట్ టుగెదర్స్ అలాంటి టైంలో అయితే కూడా ఇలాంటి ప్లేస్ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీస్ కానివ్వండి, సమ్ బిజినెస్ ట్రిప్స్ కానివ్వండి, అందరూ కూడా సరదాగా వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసేయండి. క్యాంపైనింగ్
నైట్ టైం క్యాంప్ వేసుకొని టెంట్ తీసుకొని కూడా ఉండొచ్చు. మనం రూమ్స్తో పాటు టెంట్ హౌస్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో టెంట్ హౌస్ కూడా తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఫుడ్ అంతా కూడా ఇదిగోండి, యూ కెన్ సీ ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేస్తారు. ఆ టైం టెంట్ హౌస్ తీసుకొని ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా సపరేట్ కాస్ట్ ఉంటుంది. అన్నీ కూడా ఒకసారిగా ప్యాకేజెస్ తీసుకోవాలి, సపరేట్ ప్యాకేజెస్. మనం ఎప్పుడు ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడుకొని పెట్టుకుంటే అన్ని అయితే అవుతాయి. ఓకే, దిస్ ఇస్ అ క్రికెట్, దిస్ ఇస్ బుల్ రైడ్. యాజ్ యూ నో, బుల్ రైడ్ అనగానే ఏదో అంటారు కదా, నాకు అలా కొమ్ములు వచ్చినట్టు వెళ్ళిపోతాను అనమాట. పద్దాక వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి కూడా గెలిచింది లేదు, పట్టింది లేదు, కానీ డబ్బులు పోయింది ఎవరైనా సరే. బట్ ఇట్స్ ఫన్ గేమ్, చిన్నపిల్లలైనా పెద్దలైనా యూ కెన్ ఎంజాయ్. నైస్. మనం అయితే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిపోతున్నాం. వచ్చేయండి, చూపిస్తాను. ఓకే, స్ట్రైట్ వెళ్తే స్విమ్మింగ్ పూల్, మీటింగ్ వే, వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా, షవర్ రూమ్కి వెళ్ళాలన్నా, అలాగే లాకర్ రూమ్స్, అంటే ఇప్పుడు సమ్ బ్యాగ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్స్ట్రా లగేజెస్ కానీ అన్ని తెచ్చుకున్నాం కదా, సో లాకర్ రూమ్ తీసుకొని లాకర్లో పెట్టేసుకోవడానికి లోపల ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా తీసుకొని మనం అక్కడ పెట్టేయచ్చు. డ్రెస్ చేంజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడం కోసం, సో వాళ్ళకి కూడా డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ఉంది. సో అన్ని కూడా చూద్దాం. స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనమైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం. ఇందాక మనం అంతా కూడా చూసాం కదా, బ్యానర్స్లో అన్నిట్లో కూడా కనిపించింది. అక్కడికైతే వెళ్ళిపోదాం ఆ ప్లేస్కి. సో వీళ్ళు ఏమని అంటారా? నో, మనల్ని అయితే ఏమనలేదు. ఏమన్నా అంటారనుకున్నాం, ప్రస్తుతానికి అయితే ఏమనలేదు. వావ్, లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనమైతే. నాతో పాటు వచ్చేసేయండి. వావ్, ఇక్కడ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. రెయిన్ డ్యాన్స్, డీజే, కిడ్స్ అండ్ ఫ్యామిలీ స్లైడ్స్, థ్రిల్ స్లైడ్స్, కిడ్స్, ఫ్యామిలీ అండ్ అడల్ట్స్ అందరూ కూడా ఆడుకోవచ్చు. ఎస్, చూడ్డానికైతే మాత్రం ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా వావ్. క్లైమేట్ ఎంత ఎండగా ఉన్నా అస్సలు ఎండ అనేది తెలియకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి వాటర్ పూల్స్ అయితే పిలుస్తూ ఉన్నాయన్నమాట. ఇది స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చాం కాబట్టి ఇది చిన్నగా ఉంది స్విమ్మింగ్ పూల్ అయితే మాత్రం. సో చిన్నపిల్లలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్ చిన్నపిల్లలది చిన్నగా ఉంది. చాలా లో హైట్ అనమాట, చిన్నపిల్లలు ఆడుకునే విధంగా రూపొందించారు. సో నైస్. ఇంకా అలా వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. వావ్, వాకింగ్ పాత్ కూడా ఏదో నా కోసమే పెట్టినట్టుంది. అలా అంటే తర్వాత వచ్చి నన్ను కొడతారు అనుకోండి, అది పక్కన పెట్టేయాలి, అది వేరే విషయం. ఓకే, ఇక్కడ ఇంకొక స్విమ్మింగ్ పూల్ ఉంది, అదైతే పెద్దది. కాకపోతే నో డైవింగ్ అని రాశారు. ఎవరు కూడా డైవింగ్ అయితే చేయకూడదు, అంటే స్విమ్మింగ్ అలాంటివి ఏం చేయకూడదు, దూకకూడదు, పైనుంచి డైవ్ చేయకూడదు అనమాట, మెయిన్లీ దూకకూడదు. సో ఇదైతే పెద్దవాళ్ళది కాబట్టి కొంచెం హైట్ పెద్దగానే పెట్టారు పెద్దవాళ్ళు ఆడుకోవడానికి. పెద్దలకి చిన్నపిల్లలకి వేరువేరుగా సపరేట్గా పెట్టేశారు. సో ఇబ్బంది పడకుండా, ఎవరు కూడా మునిగిపోకుండా. ఇక్కడ హైట్ కూడా 4.10 ఇంచెస్ అని రాశారు. పెద్దవాళ్ళది కూడా ఓన్లీ 4.10, అంటే నాలా షార్ట్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళంటి వాళ్ళు మునిగిపోకుండా పెట్టారనమాట. మరి ఎక్కువ హైట్ ఉన్న, కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మునిగిపోతారు కాబట్టి, సో సపరేట్గా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి పెద్దదిగా. సో దీంట్లో నుంచి వెళ్తే వామ్మో. సో ఓకే, దీన్ని చూసైతే నేను షేక్ అయిన, ఒక నిమిషం గుండె జారిపోయింది. కొంపదీసి ఊడనేమో మొత్తానికి జారిపోయి పడతానేమో, అలా స్లైడ్ అవుతాయి అనుకుంటా, కానీ అయితే కాదు. మొత్తానికి ఇవంతా కూడా సిమెంటే. సో లిటరలీ ఐఎమ్ డేర్ చేశాను. నైస్. సో ఇక్కడ ఇంకా అంబియన్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే రైన్ డ్యాన్స్ చేసుకోవడానికి
మొత్తం సర్కిల్ అంతా కూడా పైనుంచి వాటర్ వస్తుంది అనమాట, రెయిన్లా ఫాల్ అవుతుంది. సో లోపల డ్యాన్స్ అంతా చేయొచ్చు. ఆ ముందే డీజే ప్లేయర్ వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు చూస్తున్నారు కదా, అక్కడి నుంచే డీజే అన్ని సాంగ్స్ పెడతారనమాట. ఆ సాంగ్ తగినట్టు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అందరూ కూడా. ఈ చిన్నలు పెద్దలు అంత తేడా లేకుండా, ఆడ మగ అంత తేడా లేకుండా ఎవరైనా సరే రెయిన్ డాన్స్ అనగానే ఎంజాయ్ చేస్తారు కదా. దిస్ ఈజ్ దాట్ ప్లేస్. ప్రస్తుతానికైతే ఎందుకు ఎంటీగా ఉంది అంటే, అందరూ కూడా అక్కడ మీరు చూసారు కదా, అక్కడ అడ్వెంచర్స్ వాటిల్లో స్ట్రింగ్ దీంట్లో కానీ వీటిలో అంతా కూడా బిజీగా ఉన్నారు కాబట్టి సో ఎవరు లేరు. అందుకే మనకు కొంచెం టైం కూడా ఫ్రీగా కూడా ఉంది, మనం అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి మీకోసం. సో ఇదంతా కూడా వాటర్ వస్తే ఎలా ఉంటుంది అనేది విషయం కూడా వీలైతే నేను మీకు చూపించేస్తాను. సో ఇదైతే చిన్న పిల్లల గేమ్ ఆడుకోవడానికి ఇదంతా కూడా అంబియన్స్ రెడీ చేశారనమాట. సో ఇప్పుడైతే బాబాయ్ పాపం అంతా క్లీన్ చేస్తున్నారు, నేనైతే నాశనం చేస్తూ వెళ్తున్నాను కాబట్టి ఎస్, అది మనకు అలవాటే కదా. ఓకే, ఇందాక నేను భయపడి వెళ్ళాను కదా మిడిల్లోంచి, ఇప్పుడైతే ధైర్యంగా వెళ్ళిపోతాను. చూసేద్దాం రండి. ఓకే, ఎస్, చూసారు కదా ఎంత ఆనందంగా ఎంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాను. ఓకే, మొత్తానికి స్లిప్పర్స్ తీసేసి వెళ్ళమని అయితే చెప్పారు నాకు. సో అలాంటి పనులు చేసేవన్నీ నేను అల్లరి పనులే చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి స్లిప్పర్స్ తీసేసి నడిచేద్దాం. ఎందుకంటే చిన్నపిల్లలంతా ఆడేవే కదా, అలాంటి వేలు స్లిప్పర్స్ వేసుకొని చేయకూడదు అనమాట. వాటర్ అంతా కూడా డస్ట్ అలాంటివి అవుతాయి కాబట్టి. సో ఇప్పుడైతే నేనైతే చూసారు కదా, వావ్ ఎంత ఉత్సాహంగా నైస్. నాకు సంబంధించిన జాతే, వావ్ చూసారు కదా, అక్కడ కోతి చేతులు అరటిపండు, కాకపోతే వాళ్ళు పైనే ఉండారు, నేను ఇక్కడ కింద ఉన్నాను అనమాట. అంతే తేడా, ఇంకేం లేదు. అంత మిగతాదంతా సేమ్ టు సేమ్ బట్ డిఫరెంట్ అన్నట్టు ఉంటుంది అనమాట. మన జాతే వాళ్ళంతా. ఇంకా అవే కొంచెం అల్లరి తక్కువ చేస్తాయేమో నా దృష్టిలో, నేనే కొంచెం అల్లరి ఎక్కువ చేస్తాను. ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా సరే అల్లరికి మారిపోయారు, దట్ ఈస్ నక్షత్ర. ఓకే సరే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి మొత్తం స్లైడ్స్ కానివ్వండి లేదా స్టెప్స్ కానివ్వండి, స్టెప్స్ ఎక్కి స్లైడ్స్ రావడానికి అంతా కూడా రెడీ చేశారు. ఇక్కడ చూస్తున్న ప్రతి స్లైడ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి పిల్లలందరూ కూడా. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఇలా ఎక్కి అలా పైకి వెళ్ళేసి అక్కడి నుంచి ఆ వాటర్ స్ప్రింగ్ అవడం కానీ ఏదైనా సరే మొత్తానికి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ గో టు అదర్ ప్లేస్. చూసారు కదా ఎంత విశాలంగా కనపడుతుందో, చూడడానికి అంత అద్భుతంగా ఉంటే ఆడితే ఇంకెంత బాగుంటుంది. వీళ్ళేంటో ఈ వింత పక్షి ఇక్కడ అక్కడక్కడ తిరుగుతుందని చెప్పి వీళ్ళు నన్నే చూస్తున్నారనమాట ఇందాక నుంచి. నేను ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎందుకు వింత పక్షిలా చేస్తుంది, కోతి కన్నా ఏదో కోతి కొబ్బరి చెట్టు జరిగినట్టుగా చేస్తుందని చెప్పి వాళ్ళు ఇందాక నుంచి నవ్వుకుంటూ నన్నే చూస్తూ వెళ్తున్నారు. బట్ నేను అది కూడా పట్టించుకోలేదు. ఓ సారీ, నా స్లిప్పర్స్ మర్చిపోయాను కాబట్టి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. వెనక్కి వెళ్ళి స్లిప్పర్స్ తెచ్చేసుకుందాం. వాటర్ అయితే మెల్లగా స్టార్ట్ చేశారు కింద నుంచి. చూద్దాం, మనం ఈలోపు కిడ్స్ ఎవరైనా వస్తే మొత్తానికే స్టార్ట్ చేసి చూపిద్దాం. ఎస్, నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఎస్, ఇక్కడ ఒక రైట్కి ఒక వే ఉంది, ఆ వేలో వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ ఏముందో, ఇక్కడ ఏ దాగుందో చూసేద్దాం. వచ్చేయండి. వావ్ నైస్, చూసాం కదా ఇక్కడ కిందంతా కూడా చిన్నపిల్లలు కొంటే, ఇక్కడ కొంచెం రైట్కి కట్టింగ్ ఉంది కదా, అక్కడ లోపలికి వెళ్తే మొత్తం కూడా స్లైడ్స్ అన్నీ కూడా పెద్దవాళ్ళకు ఉన్నాయి. సో పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా చాలా లెంతీగా కొంచెం భయం తెప్పించేలాగా చాలా బాగున్నాయి. ఎందుకంటే సింగిల్ రైడ్కి ఉంది, సింగిల్గా వెళ్ళడానికి, డబుల్ వెళ్ళడానికి చాలా అంబియన్స్ ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. కాకపోతే నాలాగా ఎవరైనా ధైర్యవంతులు ఉంటే మాత్రం అందరూ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తారు. లేదు మాకంత ధైర్యం లేదు అది ఇది అనుకుంటే, కొంచెం ధైర్యం తెచ్చుకొని చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం పైకి వెళ్ళి ట్రై చేస్తారు, కానీ కిందికి వచ్చే లోపల గుండెకాయలు జారిపోతాయి అనుకుంటా. ఏదో అంటారు కదా, ప్రతి అన్నం మెతుకు మీద వాళ్ళ పేరు రాసి ఉంటుంది అన్నట్టుగా ప్రతి గ్లూకోజ్ వాటర్ మీద కూడా పేరు రాసి ఉండాలి. ఎందుకంటే గ్లూకోజ్ వాటర్ చూసినప్పుడల్లా ఇవే గుర్తొస్తాయేమో, అంత పెద్దగా ఉన్నాయి అన్నీ కూడా. స్లోప్స్ స్లైడ్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు నిజంగా. ఐ బెట్ ఇది వర్త్ ఆఫ్ మనీ అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈ వాటర్ మనం యాక్చువల్గా ఏమైనా చేయాలంటే అక్కడ ఇక్కడ వాటర్స్లో మనం ఎంజాయ్ చేస్తాం, కానీ చిన్నవే ఉంటాయి. ఇక్కడ చాలా పెద్దగా ఉంది స్లైడ్స్ అన్నీ కూడా. ఓవరాల్ ఐ లవ్ ఇట్.
నేనైతే మాత్రం అలాగే నేను ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. స్టార్టింగ్‌లో నేనైతే మాత్రం 50 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకున్నానని చెప్పాను కదా! ఎంట్రీ టికెట్ తీసుకోగానే మనకొక బ్యాండ్ టైప్‌లో వేస్తారు అని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ మనం లోపలికి వెళ్ళంగానే ఎంట్రీకి టికెట్ అడిగే ముందే మనకొక పెద్ద పాంప్లెట్ అయితే ఇస్తారు. అన్నీ కూడా ప్యాకేజెస్ అని చెప్పేసి. లేదు మనకి ఏం చేస్తాము, ఏం చేయము, ఓన్లీ 1 ఆర్ 2 తీసుకుంటాము అని అనుకునే వాళ్ళు మాత్రం 1 ఆర్ 2 రైడ్స్ చేస్తామనే వాళ్ళు మాత్రం ఎంట్రీ టికెట్ తీసుకొని సపరేట్‌గా అక్కడ ఇదేంటి గేమ్ అని కనుక్కొని దానికి అమౌంట్ పే చేసుకుంటే సరిపోతుంది. కానీ వీళ్ళేంటంటే మొత్తం ఓవరాల్‌గా అంతా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది కాబట్టి ప్యాకేజెస్ లాగా మనకు తక్కువ కాస్ట్‌లో ప్యాకేజెస్ ఇచ్చారు. సో, మొత్తం ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ప్యాకేజెస్ తీసుకోవడమే బెస్ట్. లేదు ఆడేవాళ్ళు కాకుండా చూసేవాళ్ళు వస్తారు కదా! వాళ్ళతో తీసుకొని రావడానికి పక్కన బ్యాగ్స్ పట్టుకోవడానికి లేదా ప్యానెటింగ్ గార్డ్స్ లాగా వస్తారు కదా! వాళ్ళైతే మాత్రం 50 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకొని వచ్చేస్తే అయితే సరిపోతుంది. సో, ఐ సజెస్ట్ దట్ 50 రూపీస్ బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, పాంప్లెట్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయి చేసే బదులు 1 ఆర్ 2 రైడ్స్ తీసుకోవాలంటే సపరేట్‌గా తీసుకోండి. 50 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత. కాదు అన్ని రైడ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ప్యాకేజెస్. అనుకుంటూనే ఉన్నాం, పిల్లలైతే స్టార్ట్ అయిపోయారు రావడం. సో, ఇక్కడ కూడా వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా స్టార్ట్ చేసేసారు. చూసారా, వాటర్ అంతా కూడా రిలీజ్ చేస్తున్నారు. సో, మెల్లమెల్లగా ఇందాక ఇక్కడెక్కడ వాటర్ లేదు, కానీ ఈ సింహాల్లో నుంచి వాటర్ రావడం, ఈ వీల్స్లో నుంచి వాటర్ స్పిల్ అవ్వడం, మొత్తం కూడా ఇక్కడ మీరు చూస్తే ఒక్క నిమిషంలో ఇంక మొత్తం మారిపోద్ది. ఎందుకంటే ఇదిగో ఈ సర్కిల్స్ మధ్యలో నుంచి కూడా వాటర్ పంపించారు, వదిలేశారు. ఇంకా మీకు అక్కడ కనబడుతుంది కదా, ఆ పిల్లలందరూ కూడా స్టార్ట్ చేశారా ఎంజాయ్ చేయడం. చూస్తున్నారా, ఇక్కడ ఏ ఒక్క ప్లేస్లో కూడా అదిగోండి మీరు చూడాల్సిన అసలు సిస్లైన ఫన్. అక్కడ ఒక బకెట్ టైప్లో ఒకటి ఉంది కదా, ఆ బకెట్ అంతా కూడా ఫిల్ చేస్తుంది అనమాట వాటర్ ఫస్ట్ పైనుంచి. ఆ వాటర్ అంతా కూడా ఫిల్ అయిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ డౌన్కి రిలీజ్ చేస్తుంది, అది స్పిల్ చేస్తుంది మొత్తం అందరి మీద. ఇంకా ఇక్కడ అంబ్రెల్లాస్లా ఉన్నాయి, అటు ఇటు అంబ్రెల్లాస్ మీద కూడా వాటర్. ఇక్కడ ఆఖరికి అక్కడ మంకీస్ ఉన్నాయి కదా, అదే నా జాతికి సంబంధించిన ఉన్నాయి కదా, వాటి దగ్గర నుంచి కూడా వాటర్ వస్తూనే ఉంటాయి. ఎక్కడ కూడా మీరు వాటర్ లేని ప్లేస్మెంట్ ఉండదు. ఇక్కడ ఎక్కడి నుంచి చూసినా మొత్తం వాటర్ వస్తూనే ఉంటాయి. సో, ఫస్ట్ మీకు చూపించినప్పుడు ఎంప్టీగా చూపించాను, ఇప్పుడు పిల్లలందరూ కూడా వచ్చేసారు ఆడుకోవడానికి. సో, యూ కెన్ వాచ్ ఇట్. అసలు పిల్లలతో పాటు కొంచెం మిడ్ ఏజ్ వాళ్ళు కూడా, అంటే 7th క్లాస్ వాళ్ళు కూడా చిన్నపిల్లల గేమ్స్లోకి వెళ్ళిపోతున్నారు. అంత బాగుంటుంది స్లైడ్స్ అని చెప్పేసి. సో, రిస్క్ తీసుకోకుండా పెద్దవాళ్ళ స్లైడ్స్ తీసుకోకుండా చిన్నపిల్లల స్లైడ్స్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ కాబట్టి అందరూ కూడా ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. యూ కెన్ వాచ్ ఇట్. స్లైడ్స్ అయితే చాలా బాగున్నాయి పిల్లలకు కూడా. 1 2 3 4 5 స్లైడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వీళ్ళకి కూడా. 1 కాదు 2 కాదు, నైస్ చిన్న స్లైడ్స్ ఉన్నాయి, పెద్ద స్లైడ్స్ ఉన్నాయి. సో, పిల్లలు చూస్తున్నారుగా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, మీ పిల్లలు కూడా తీసుకొని వచ్చేసండి ఎంజాయ్ చేయడానికి. ఓ మంచి ప్లేస్ అని చెప్పేసి నేనైతే రెఫర్ చేస్తాను. ఎప్పుడైనా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలంటే అమ్మో ఏదో ఊరు తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడో తీసుకెళ్ళాలనే ఆలోచన లేకుండా ఒకే ఒక్క ప్లేస్ మొత్తం వాటర్ కానివ్వండి, అడ్వెంచరస్ గేమ్స్ కానివ్వండి, వాటర్ గేమ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఒకే ఒక్క ప్లేస్లో అయితే మనకు దొరికేస్తుంది. సో, అలాగే మన పిల్లలు ఎక్కువ కూడా ఫోన్కి అడిక్ట్ అవుతూ ఉంటారు కదా, ఫోన్కి అడిక్ట్ అవ్వకుండా ఫిజికల్ గేమ్స్లోకి వెళ్ళకుండా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తే కొంచెం ఫోన్ పక్కకు పెట్టి ఇలాంటి వాటిలో అలవాటు పడతారనమాట. సో, వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఇలాంటి ఫిజికల్ గేమ్స్ కూడా ఆడాలన్న ఒక ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. సో, ఫోన్ని పక్కన యూస్ చేయడం తగ్గించాలి అనుకున్న పేరెంట్స్ అందరూ కూడా ఇలా తీసుకొని అప్పుడప్పుడు రావచ్చు పిల్లల్ని బయటికి. వీలైతే వీక్లీ వన్స్ తీసుకురండి, లేదు అనుకుంటే మంత్లీ వన్స్ తీసుకురండి, లేదంటే సర్టైన్ టైమింగ్స్, అది మీ ఇష్టం. ఎప్పుడైనా ఫ్రీగా పిల్లల్ని కొంచెం బోర్ అవుతున్నారు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా తీసుకొచ్చేయచ్చు. పిల్లలకే కాదు పెద్దలు ఎవరైనా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒకే ప్లేస్లో అందరూ కూడా అన్ని రకాల, అంటే కొంతమందికి ఓన్లీ వాటర్ గేమ్స్ ఇష్టం ఉంటాయి, కొంతమందికి అడ్వెంచరస్ గేమ్స్ అంటే ఇష్టం ఉంటాయి. అలా వాటర్ గేమ్స్ కానివ్వండి, అడ్వెంచరస్ గేమ్స్ కానివ్వండి, లేదా నార్మల్ పిల్లల గేమ్స్ కానివ్వండి, ఏదైనా సరే అన్నీ కూడా కలిపి ఒకే ఒక్క చోట్ల మనకి ఏర్పాటు చేస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఐ లైక్ డిట్. యాక్చువల్గా వాటర్ గేమ్స్ అంటే ఒక చోటుకి వెళ్ళాలి, అడ్వెంచరస్ గేమ్స్ అంటే ఇంకో చోటుకి వెళ్ళాలి అని చెప్పేసి అయ్యో దీనికా అనే ఆప్షన్ ఎత్తుక్కుంటూ ఉంటాం. అలా లేకుండా అన్ని గేమ్స్ కలిపి ఒకే ఒక ప్లేస్. ఐ లవ్ ఇట్. నాకు తెలిసి మీరు కూడా చూసి ట్రై చేసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారు. యూ లవ్ ఇట్ అంటారనమాట. ఐ హోప్ సో.
యెస్. ఓవరాల్ అమ్మాయిలు, అబ్బాయిలు అని గాకుండా అందరు చిన్నపిల్లలు అందరూ కూడా ఎంజాయ్ జేస్తున్నారు. మీరు చూడొచ్చు వాళ్ళ నవ్వులు, కికకికలు. వావ్! ఎంతైనా చిన్నపిల్లల నవ్వులే నవ్వులండి. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో చూసారా? ఒక నిమిషం నేను గూడా చిన్న పిల్లలా అనిపిస్తుంది. నేను కూడా ఎళ్ళిపోయి ఆడాలనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ నేను గూడా చిన్న పిల్లనే అనుకోండి. కాకపోతే ఆధార్ కార్డ్ చూస్తేనే బయటికి తరిమేస్తారు. సో, అలాంటివి ఏం టాస్కులు చేయట్లేదు నేను అందుకనే. అనవసరంగా తిట్లు తినడం ఎందుకని. లేకపోతే నేను గూడా ఎంచక్కా ఎంజాయ్ చేసేదాన్ని. పిల్లలు స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటున్నారు. నైస్. ఇక్కడ వాళ్ళ పేరెంట్సో, టీచర్సో ఉన్నారు. ఇక్కడ చూసారా చిన్న క్యూట్ లిటిల్ బేబీ అండ్ బాయ్ ఇద్దరు కూడా దోస్త్ మీరా దోస్త్ తూ హే మేరీ జాన్ అనుకుంటా అరే హైలైట్ ఏంటంటే ఇది ఇప్పుడు ఆడిందిరా ఇంతసేపు ఆఫ్లో నిందిరా. నీళ్ళలో ఆడుతున్నారు. ఎస్, ఇందాక చెప్పినట్టుగా అక్కడ ఉంది చూడండి. అక్కడికి వెళ్ళిపోదాం రండి సర్కిల్ దగ్గరికి. మీకు ఫస్ట్లో చూపించాను కదా, ఆ సర్కిల్స్లో వాటర్ స్పిల్ అవుతుంటే ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్గా ఆ వాటర్ దగ్గరికి వెళ్ళాలి అన్న థాటే ఫ్యాంటాస్టిక్. ఎక్కడైనా సరే వాటర్ అనగానే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. కొంతమందికి వాటర్ అంటే భయం ఉంటుంది అనుకోండి, అది కూడా సముద్రం అలాంటివి. కానీ ఇలాంటి ప్లేసెస్లో అలా ఏముండదు. ఈజీగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ పిల్లలు ఆ వాటర్ స్పిల్లింగ్లోకి వెళ్ళిపోయి ఆ రౌండ్ సర్కిల్స్లోకి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ప్లేస్మెంట్ చూస్తే నాకే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. కానీ కుదరదు అనుకోండి, ఎందుకంటే ఆ ఏజ్ అయితే ఈ పాటికి నేను వెళ్ళిపోయేదాన్ని. నన్ను కొడతారు అనవసరంగా, దెబ్బలు తినకూడదు అనుకుంటున్నాను ఈరోజు. అందుకే నేనైతే వెళ్తలేదు. చూసారా పిల్లలు మళ్ళీ మళ్ళీ అలా సర్కిల్లోంచి నార్మల్గా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు. వావ్, అంబియన్స్ మాత్రం ఫ్యాంటాస్టిక్ అండి. ఓకే, వాటికి డెకరేషన్స్ కూడా పువ్వులు, బటర్ఫ్లైస్, బకెట్స్ చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. పిల్లలైనా సరే ఏం కోరుకుంటారు, చూడ్డానికి బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ ఇలాంటివన్నీ కోరుకుంటారు, యానిమల్స్ అన్నీ. సో వాళ్ళవన్నీ కూడా ముందే ఊహించి జిరాఫీ అని యానిమల్స్ని అవి ఇవి అని చెప్పేసి నీట్గా పెట్టారు. డెకరేటింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. చూస్తున్నారుగా ఆ బకెట్, వావ్, అన్నీ కూడా. ఓ మై గుడ్నెస్, బకెట్ చూసారా మళ్ళీ ఫిల్ అవ్వగానే మళ్ళీ కిందకి వంపేస్తుంది. ఎస్, ఇందాక చెప్పాను కదా రెయిన్ డ్యాన్స్కి ఇక్కడంతా కూడా వాటర్ వస్తుంది పైనుంచి రెయిన్ లాగా అని చెప్పేసి. సో దిస్ ఈస్ ద ప్లేస్. వాటర్ అయితే వదిలేశారు రెయిన్ డ్యాన్స్ దీంట్లోకి. ఎస్, పిల్లలు అయితే వచ్చేస్తున్నారు. ఎస్, దే ఆర్ రెడీ టు రాక్, దే ఆర్ రెడీ టు డ్యాన్స్ అనమాట. సో చూడంగానే పిల్లలు వావ్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు. ఉండాలా వద్దా, రావాలా వద్దా, ఇంకా వాళ్ళ టీచర్స్ రాలేదనుకుంటా, అందుకని అలా వచ్చి వచ్చి వెళ్తున్నారు. ఇక్కడ ఈ పిల్లలైతే స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏ వీళ్ళైతే వీడియో తీస్తానని చెప్పి చూసి మరి డాన్స్లు వేస్తున్నారు అనమాట. వండర్ఫుల్. మీకు ఎవరికైనా మీకు అందరికీ స్విమ్మింగ్ వచ్చా? నాకైతే రాదు. వచ్చినట్టు బిల్డప్ కొడతాను అంతే. నేను ఎంత స్విమ్మింగ్ కొట్టినా అక్కడే ఉంటాను, అటు పోను ఇటు పోను. సో స్విమ్మింగ్ అనేది కొంచెం దూరంగా ఉంటా. మీకు స్విమ్మింగ్ వచ్చా రాదా? కామెంట్ మీ. స్విమ్మింగ్ రాకుండా స్విమ్మింగ్ వచ్చు అని బిల్డప్ కొట్టి నాలాగా ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే అది కూడా కామెంట్ చేయండి. ఎస్, రెయిన్ డాన్స్ స్టార్టెడ్. డీజే ప్లేయర్ కూడా మంచిగా ఉన్నట్టున్నారు. సాంగ్స్ అన్నీ కూడా మంచిగా ప్లే చేస్తున్నారు. పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేయడానికి.
ఎస్, ఇందాక చూసారు కదా, ఇలాగే మన కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ప్లేస్ అంతా కూడా. ఇందాక మనం చూపించిన వే అంతా కూడా. ఇంకా మిగతా లైన్స్ అన్ని కూడా ఉన్నాయి కదా, మన జిప్ లైన్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో చూసేద్దాం, వచ్చేసేయండి. అక్కడికి వెళ్ళి అయితే మిగతా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఎస్, లెట్స్ గో అండ్ రాక్. వెయిట్ ఆన్ లైన్. చూస్తున్నారు గైస్, మొత్తం ఎలాంటి గైస్ అలాగా అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు పోటీ పెట్టుకుంటున్నట్టున్నారు. అందరూ కూడా ఎవరు వెళ్ళాలి, ఎవరు ఎంత మంచిగా వెళ్తాము అని చెప్పేసి. సో లెట్స్ సీ వీళ్ళల్లో ఎవరైతే విన్ అవుతారో. వీళ్ళందరూ తెలుగు వాళ్ళే గైస్, నాకు తెలుసు తెలుగే మాట్లాడుతుంది చాలా వరకు. సో వావ్, త్వరగా అన్నారు అటు పార్టీ అన్నట్టుగా. మరి ఈ టీం గెలుస్తుందో ఆ టీం గెలుస్తుందో చూసేద్దాం. ఎవరే త్వరగా కదలండ్రో బాబు. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఎవరు గెలుస్తారా అని చెప్పి చూసేస్తున్నా. ఓకే, నెక్స్ట్ టైం ఉందో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. వావ్, వెళ్ళకని కిడ్స్ జోన్ అయితే ఉంది ఇక్కడ, మీరు చూడొచ్చు. చిన్నపిల్లలు మొత్తం కూడా ఆడుకోవడానికి బాగుంటుంది. బెలూన్స్ అన్ని కూడా ఊదున్నారు కాబట్టి వావ్. ఇదిగోండి, ఇదంతా కూడా కిడ్స్ కోసం. సో నేను కిడ్ కాదు కాబట్టి ఐఎమ్ నాట్ అలౌడ్, ఐఎమ్ నాట్ గోయింగ్. మీరు చూడొచ్చు అక్కడ మొత్తం కూడా బెలూన్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద కూడా వీళ్ళంతా కూడా జంప్ చేసి ఎంజాయ్ చేస్తారు. పడి లేచి అంతా కూడా బాగుంటుంది అనమాట. ఇదైతే వీళ్ళు జంప్, బంగీ జంప్ టైప్లో ఇది ఉంటుంది కదా, స్లింగ్ షాట్, అది చూడడానికి బాగుంటుంది. చిన్నపిల్లలు మాత్రమే అలౌడ్ అనమాట. సో నేను కూడా చిన్నపిల్లనే అనుకుంటున్నాను, వెళ్ళిపోనా. సో ఇందాక మళ్ళీ పిలిచారు కదా, తనైతే బయటికి వెళ్తున్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి జారబల్ల అవన్నీ కూడా పెట్టారు. నేను కూడా చిన్నపిల్లనే కాబట్టి కాసేపు ఆడుకోవచ్చు. ఎస్, నేను కూడా చిన్నపిల్ల అయిపోయాను. వావ్, వెళ్ళిపోతాం కదా. ఓకే, చిన్నపిల్లని కాబట్టి నేను కూడా చిన్నపిల్లల ఉయ్యాల్లో ఆడేసాను అనమాట. సో ఎవరు నన్ను ఏమనలేదంటే నిజంగానే చిన్నపిల్లని అందరూ ఒప్పేసుకున్నట్టే. సో నెక్స్ట్ అయితే మనం బుల్ రైడ్ చూద్దాం. దాని పక్కన ఇంకా ట్రక్స్ అవన్నీ కూడా ఉన్నాయి, అన్నిటిని చూపించేస్తాను రండి. ఫాస్ట్గా లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఓ, ఈలోపు ఇందాక చెప్పాం కదా, ఈ టైట్స్ పై నుంచి హైట్స్ అన్నీ కూడా ఎక్కుతారని చెప్పి వీళ్ళైతే చూడండి ఎక్కేస్తున్నారు. ఆడపిల్లలు కూడా ఎంతో అద్భుతంగా ఎక్కుతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఈ జనరేషన్ అందరు కూడా బ్రేవ్ గా ఉన్నారు కాబట్టి యూ క్యాన్ సీ ఇట్.
వాళ్ళ సేఫ్టీ కోసం థ్రెడ్స్ అన్ని కూడా టై చేసి ఉన్నాయి. ఇప్పుడు చూసారు కదా, తను వాల్ ఎక్కుతూ ఉండి జారిపోయింది. ఆ జారిపోయిన తను రోప్ ఉంది కాబట్టి సేఫ్. సార్ సైడ్. అందరూ అయితే వెయిటింగ్ ఇక్కడ, నెక్స్ట్ ఎవరు జాయిన్ అవ్వాలి, నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి అని. మీరు కూడా వచ్చేయండి నాతో పాటు, మనం కూడా కొంచెం టీమ్స్ అయ్యి ఆడుకుందాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింగ్ మీ ఇన్ కామెంట్స్. సో ఒక 20 మెంబర్స్ బ్యాచ్ అయ్యారనుకోండి, అందరం కలిసి సరదాగా వచ్చేద్దాం. అదిగో అమ్మాయి అయితే మోస్ట్లీ లాస్ట్కి చేరుకుంది. ఇంకొంచెం పైకి వెళ్తే షీ ఈస్ డన్. ఆ తర్వాత అలా థ్రెడ్ లైన్ స్వింగ్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ రీచ్డ్. లాస్ట్లో మోస్ట్ 1 2 3 4 అంటే ఆ పైకి ఎక్కితే 5th ఫ్లోర్ వరకు అని అనమాట. 4 ఫ్లోర్స్ పైన. వావ్, షీ హ్యావ్ డన్ ఇట్. నైస్. వండర్ఫుల్. Good. Keep it up, girl. She's done a great work. అతనైతే ఎక్కుతున్నారు. బల్లి బల్లి రో బల్లి. నైస్. అక్కడ వరకే, ఇంకా చేయలేకపోయాడు. లాస్ట్ ఒప్పేసుకున్నాడు ఓటమిని. సో దిగిపోయాడు అనమాట. మొత్తం లాస్ట్ వరకు చేరువు అవుతారు అనుకున్నాను, చేరువు కాలేదు. సగం వరకు వెళ్ళి దిగిపోయాడు. నెక్స్ట్ ఎవరు వెళ్తారో చూసేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఒక లేడీ వెళ్తుంది, ప్లస్ లేడీ సింగం. శివంగివే శివంగివే. ఓకే, yes, we started doing it now. మహేష్ సార్ ఆఫ్ చేస్తా. ఎస్, తనైతే కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టు కనబడుతున్నారు. కొంచెం ఎక్కారు, మిగతా అంతా కూడా అక్కడికి ఆగారు. లెట్ మీ చెక్. తను చేయగలదా లేదా చూసేద్దాం. వావ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటా మోటివేట్ చేస్తున్నారు. అయ్యో, కమాన్. నెక్స్ట్ అయితే బుల్ రైడ్ ఉంది, అది చూపించేస్తాను. అది కాకుండా ఇంకా ముందు చాలా ప్లేస్ ఉంది, అక్కడ ఏముంది అనేది కూడా చూసేద్దాం. వచ్చేసేయండి. బుల్ రైడ్. నువ్వే ఎద్దులా ఉన్నావు, మళ్ళీ ఎద్దు మీద ఏమి ఎక్కుతావు అంటారా? అందుకే ఆ మాట అంటారని నేను ఎక్కట్లేదు, కంగారు పడకండి. ఆ మాట అనిపించుకోవాలని నాకు లేదు. ఎస్, ఇక్కడైతే కిడ్స్ అందరూ కూడా లోపలుండి జంప్ చేసుకుంటారు. బాగుంటుంది ప్లేస్మెంట్ కూడా. సో మనం చిన్నప్పుడు ఒక షో చూసేవాళ్ళం, గుర్తుందా? పోగోలో అలాంటి షోస్లో ఇక్కడ వస్తూ ఉంటే దీన్ని జంప్ చేయాలి, దాని కింద ఉండాలి అనమాట. రౌండ్ రొటేట్ అవుతూనే ఉంటుంది. ఇదంతా కూడా గాలి పెడతారు, గాలి ఫిల్ చేసినప్పుడు ఉంటుంది.
వావ్! చూసారు కదా ఎంట్రీ అవ్వగానే తనైతే మొత్తం డాన్స్ చేసి ఎంజాయ్ చేసింది. సో, మేబీ తను కూడా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యుండొచ్చు. లేదా నార్మల్‌గానే రీల్స్ తీసుకుంటుండొచ్చు. చూడొచ్చు. షీ ఈజ్ ఎంజాయింగ్. తనతో వచ్చిన అబ్బాయి కూడా మొత్తానికి మిగతావన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం. ఆల్మోస్ట్ ఐ లవ్ దట్ ప్లేస్ మ్యాన్. ఓకే. యెస్. బెలూన్. ఇక్కడి నుంచి ఒక సైడ్ నుంచి ఎక్కుతూ వెళ్తారనమాట. స్టెప్స్ లా ఉంటది. మీరు చూడొచ్చు తర్వాత. 7 ఇయర్స్ బిలో పిల్లలకి బాగుంటది అది. మళ్ళీ ఆ పైన పెరిగిన వాళ్ళకైతే కొంచెం కామన్ అనిపిస్తుంది. అంత అనిపించదు, థ్రిల్లింగ్ గా ఉండదు. సో అది కాకుండా ఇందాక మనం చూసాం కదా టైర్స్ అవన్నీ ఎక్కే గేమ్, అలాగా చిన్న పిల్లలకి కూడా పెట్టారు. నార్మల్ గా ఇలా ఎక్కి అలగడానికి. సో లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఎస్, టార్జాన్ ట్రాక్ అంట. ఐఎమ్ ఏ టార్జన్ గర్ల్. వావ్! ఇవంతా కూడా టైర్స్ మీద స్టెప్స్ పెట్టుకుంటూ ఎక్కచ్చు. అక్కడ నెట్ ఉంది, అంటే ఒకవైపు నెట్, ఒకవైపు టైర్స్ అయితే పెట్టేశారు వీళ్ళు. సో వీ క్యాన్. నేను కూడా చిన్నపిల్లని కాబట్టి అలా చెప్తున్నాను. పద్దాక మీరు ఏంటి వీకెండ్ అంటుందని అనుకోకండి. ఐఎమ్ ఏ కిడ్. సో చిన్నపిల్లని కాబట్టి చూడు ఎంత చిన్నగా ఉన్నాను. ఓకే, అలా ఎక్కి ఇలా దిగడానికి బాగుంటుంది. ప్లస్ అలా కాకుండా మీకు చెప్పాను కదా జిప్ లైన్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇందాక పెద్దవాళ్ళు చేసిన వన్నీ కూడా చిన్న పిల్లలకి కొంచెం సపరేట్గా ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఓవర్ హియర్. అలాగే ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ చూసినట్టు ఇవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మూవ్ అవుతున్నా కానీ మూవింగ్ బ్రిడ్జ్ అంటారు. మూవింగ్ బ్రిడ్జ్, క్రిస్ క్రాస్ బ్రిడ్జ్. దీని మీద కూడా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అక్కడ పిల్లలు ఆడుతున్నారు చూడండి మూవింగ్ బ్రిడ్జ్ మీద. చక్కగా మూవింగ్ బ్రిడ్జ్ మీద ఆడుకుంటూ వెళ్ళాలి. ఇవంతా కూడా ఒక టాస్క్ టైప్ లో అనిపిస్తుంది వాళ్ళకి, ఎంజాయ్ చేస్తారు బాగా. అరే కమాన్ రా బుల్లుడా. ఎస్. వావ్, ఇదైతే కొంచెం అంత స్కేరీ ఉండదు. ఇది విల్ బి లిటిల్ స్కేరీ. ఎస్. సైడ్ కి ఇలా. ఓ కేర్ఫుల్. ఒక్కొక్కరే పట్టుకోండి, అందరూ పట్టుకుంటే పడతారు. వావ్, పిల్లలకి కూడా కొన్ని స్కేరీ అనిపించి వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో చూస్తున్నారు కదా డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి. అన్ని కూడా నడవనీకే ఓ వన్ టైప్ ఆఫ్ అడ్వెంచర్ అనే చెప్పాలి అన్నీ కూడా. ఎస్, క్రిస్ క్రాస్ బ్రిడ్జ్ మీద అయితే పిల్లలు నడిచేస్తున్నారు ఇప్పుడు. మీకైతే మాత్రం నేను ప్రతిదీ వివరంగా చూపించడానికి ట్రై చేస్తాను. ప్రతి ప్లేస్మెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. వండర్ఫుల్. హే నో, నేను ఇవేంటో అనుకున్నాను, ఇవి కూడా ఆడుకోవడానికి పిల్లలు. నైస్. ఇలా ఎక్కి ఇలా వచ్చి మనం ఏవో ఉన్నాయి ప్లేస్మెంట్ లో అనుకున్నా కానీ ఇవి కూడా ఆడుకోవడానికి పిల్లలకి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాక క్లారిటీ వచ్చింది. ఇదైతే మాత్రం ఇలా పైన మన ట్రైనింగ్, పోలీస్ ట్రైనింగ్ అప్పుడు చేస్తారు కదా, అలా ఎంజాయ్ చేయొచ్చు. అలా పైన వెళ్ళొచ్చు, లేదా కింద నుంచి వెళ్ళొచ్చు.
సో ఇవన్నీ కూడా ఆ ట్రైనింగ్కి సంబంధించి ఎలా ఉంటుందో అలాంటి టాస్క్లు టైప్ పెట్టారు ఇక్కడ. ఇవి కూడా మీరు పిల్లలతో నీట్గా ఆడిపించవచ్చు. ప్రతి ఒక్కటి దే విల్ లవ్ ఇట్. హైట్ పెరగాలన్నప్పుడు నేనైతే మాత్రం హైట్ పెరగలేకపోయాను. చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, నువ్వు హైట్ పెరగాలంటే కన్ఫామ్గా ఇది చెయ్యాలి, కన్ఫామ్గా ఇది చెయ్యాలి అని చెప్పి. సో ఇవి పట్టుకొని ట్రై ఓకే, ఇవి పట్టుకొని ఊగమని చెప్పేవాళ్ళు నాకు. నేనైతే మాత్రం అస్సలు చేయలేదు అలాంటి పని. అందుకే హైట్ ఓ మై గుడ్నెస్, కష్టంగానే ఉంది. ఓ మై గుడ్నెస్, చెప్పాను కదా మన హైట్ అందుకే పెరగలేకపోయాం. సో ఇక్కడైతే ల్యాడర్ మీద నుంచి ఎక్కి ఇలా దిగుతారు అనమాట. ఇక్కడ వచ్చాక రివర్స్లో దిగాలి ఇక్కడ. సో అన్నీ తెలిసింది. ఇంకా దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ పిల్లలు కాళ్ళు ఇక్కడ పట్టుకొని ఇలా పట్టుకొని ఎక్కొచ్చు, లేదా ఇలా స్వింగ్ అవ్వచ్చు. ఇట్ విల్ బి నైస్. ఇంకా ఇవి చూసారు కదా, ఇవి టైర్స్ అన్నీ కూడా వీటి లోపల నుంచి రావాలన్నమాట. ట్రై చేయనా, చిన్నపిల్లగా ట్రై చేస్తాను ఒకసారి. కానీ ఇరుక్కపోతే మాత్రం ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు, ముందు చెప్తున్నా. అవసరం అంటారా టాస్క్? భయం అవుతుంది. ఓ మై గుడ్నెస్, పర్లేదు వచ్చేసాను. ఇంకెక్కువ సాహసాలు చేయదలుచుకోలేదు నేను. సో ఆ లాస్ట్ నుంచి మొత్తం కూడా అలాగే వచ్చేయాలి. మళ్ళీ దీని లాస్ట్ తర్వాత టన్నల్ లోపల నుంచి మళ్ళీ దీనికి వచ్చేస్తే ఇదైతే ఫినిష్ అయిపోతుంది. మీరు ఇంకొకటి చూపిస్తాను, ఇలా వచ్చేసేయండి. మీకు స్లింగ్ షాట్ అని చెప్పాను కదా, స్లింగ్ షాట్ అయితే ఇక్కడ ఉంది పెద్దవాళ్ళది. ఇక్కడ మనం ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడ ఉన్నాయి కదా ట్రాక్టర్, అవి దాన్ని పట్టుకొని లాగుతారనమాట. ఆ థ్రెడ్డింగ్ని దానికి కట్టేసి ఆ లాస్ట్కి లాగే పెడతారు. సో మీకు పుల్ చేసినట్టుగా అనిపిస్తుంది, మంచిగా ఫోర్స్ అనేది వస్తుంది కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో వర్త్ ఆఫ్ మనీ అని చెప్పచ్చు మొత్తం కూడా. అందరూ కూడా వచ్చేయండి, ఎంజాయ్ చేయండి అని మాత్రమే నేను ఒక్కటే చెప్పగలను. ఎందుకంటే నాకు చూస్తుంటేనే ఇంత ఇదిగా ఉంటే, మరి నేనైతే ఆడాను అనుకోండి, మిమ్మల్ని వీడియో తీయలేను. ప్లస్ నేను ఆడినా కూడా ఆ వీడియో మొత్తం క్లారిటీగా చూపించలేము. ఎందుకంటే నేను పైకి వెళ్ళినప్పుడు పైకి ఇంకో కెమెరామెన్ తెచ్చి, ఇదేమీ మూవీ షూట్ కాదు కాబట్టి అక్కడ ఒక క్రేన్ పెట్టి ఇలాంటివన్నీ చేయలేము కాబట్టి, సో అన్నీ కూడా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు ఉంది కదా జిప్ లైన్, ఈ ఫోటోలో ఇక్కడ ఉంది కదా. ఓకే, ఇక్కడ లైవ్ లో చూస్తున్నారు కదా ఫోటో, ఇదే అన్నమాట అక్కడ స్లింగ్ షాట్. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు లేరు, అందరు కూడా వాటర్ ఇందాక పిల్లల దగ్గరికి, కొంతమంది అక్కడ మీరు రోప్ వేస్ అన్ని చూసారు కదా, టైర్స్ అన్ని, అందరూ అక్కడ ఉండిపోయినట్టున్నారు. చందికి అంతమంది ఉన్నారు అక్కడ. సో ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. స్టార్ట్ అవుతున్నారు, ఇందాక చెప్పాను కదా, అలా ఇప్పుడిప్పుడే పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ అయ్యాక. చిన్న పిల్లలది ఎంటీగా ఉంది అని చెప్పాను కదా, ఇక్కడ జంప్ చేస్తారు పిల్లలు అని చెప్పి, అది ఫుల్ ఫ్లెజ్డ్ గా చూపిస్తాను, వచ్చేసండి. ఎందుకంటే ఆల్రెడీ చిన్న పిల్లలు అయితే వచ్చేసారు, స్టార్ట్ చేశారు ఆడుకోవడానికి. సో ఐ విల్ షో యూ కమ్. ఎస్, వావ్, ఇందాక నేను చూపించుకున్న మ్యాజిక్ చూడండి. అందరూ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అదిగో అక్కడ ఎంతమంది ఉన్నారు. ఎస్, ఇక్కడ చూసారా, ఇందాక పిల్లల గురించి చెప్పాను కదా, బుల్ గేమ్, ఇందాక చెప్పిన బుల్ గేమ్ ఆడుతుంది పాప. అలాగే ఇక్కడ చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్, వావ్. ఓ, బుల్ గేమ్ ఉన్న థ్రిల్లే అదనమాట. ఇంకా పడిపోగానే ఆపేస్తారు. పడిపోకుండా ఉంటే అలాంటి జలకులు చాలానే ఇస్తుంది. పెద్దవాళ్ళకైతే ఇంకా పెద్ద పెద్ద జలకులు ఇచ్చేలా పెడతారనమాట. ఈసారి నన్ను పడేసింది, ఈసారి దీన్నే పడేస్తా అంటూ ఎక్కుతుంది చిన్న పాప. ఓకే, నైస్. ఓకే, స్టార్ట్ అయింది. అదేంటో ఫుల్ గేమ్ లో ఎవరు విన్ అయ్యి నేను ఇంతవరకు చూడలేదు. అంత థ్రిల్లింగ్ ఉంటుంది, అదేంటో మరి అర్థం కాదు. ఎక్కడ పెట్టినా ఎప్పుడు పెట్టినా బుల్ గేమ్ అంతే, ఇట్ రాక్స్.
స్లోగానే వెళ్తుంది ఇప్పుడు. ఎక్కడ పడేస్తుందా మేము తిరిగినంతసేపు తిరిగి ఒకేసారి జలకలిస్తుంది అది. చెప్పాను కదా. ఓకే, ఇదిగో ఇక్కడైతే పిల్లలు ఇందాక ఆడలేదని చెప్పాను కదా, ఇప్పుడు ఆడుతున్నారు, జంప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పిల్లల గేమ్ అయితే మాత్రం నేను ఎక్కువ జాతరలో పార్క్స్ దగ్గర చూసాను అనమాట. ఫుల్గా అమౌంట్ ఒక 20 రూపీస్ 50 రూపీస్ ఇచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జంప్ చేసి ఒక 10 మినిట్స్ టైం అయితే ఇస్తారు మామూలుగా అక్కడైతే. ఇక్కడైతే వీళ్ళకి టైమింగ్ లేదు, ఎంతసేపు జంప్ చేయాలన్నా జంప్ చేయొచ్చు. సో వర్త్ ఆఫ్ మనీ అని చెప్పచ్చు. తీసుకొచ్చేయండి మీ ఇంకా బుడ్డోడిని, ఇంకా తీసుకొచ్చి మొత్తం సమర్పణం. ఎస్, మనమైతే ఈ స్లింగ్ షాట్ టైప్లో ఉంది కదా, దాని దగ్గరికి అయితే వచ్చేసాం. మరి చూస్తున్నారుగా ఇక్కడ పెయిర్స్ అనమాట. ఒక పెయిర్కి 400, అంటే ఒక్కొక్కరికి 200 ఛార్జ్ అయినట్లు లెక్క. సో టై చేశాడు, అది ఉయ్యాల్లాగా ఉందన్నమాట చూడ్డానికి. మోర్ ఓవర్ కూర్చున్న తర్వాత వెనక టై చేశారు. దానికి టై చేశాక తనేదో సైక్ చేశారు, చూద్దాం ఏం చేస్తాడా అని. సెక్యూర్గా అయితే కన్ఫామ్గా ఉంది, ఎందుకంటే వాళ్ళకి బెల్ట్, సీట్ బెల్ట్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎటు జారిపోకుండా ఏం అవ్వకుండా. ఓ కొంచెం వెనక్కి మెల్లగా 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 కొంచెం 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 వెనక్కి లాగుతూ ఉన్నాడు. ఇంకొదలరా, అలాగే లాగుతూనే ఉంటారా? ఓ ఇంకా 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 స్లోగా వెనక్కి లాక్కెళ్తూనే ఉన్నాడు అనమాట. ఇక్కడ కింద అయితే ఇంకొక మెషిన్ ఉంది, ఆ రోప్ అంతా కూడా స్లోగా లాక్కోవడానికి. సో అదంతా లాగుతూనే ఉన్నారు. మోర్ ఓవర్ ఎస్, ఇంకెంత తీసుకెళ్తారా బాబు, ఇప్పటికే అంత హైట్ ఉంది. ఒక్కసారిగా గుండెలు కిందకి జారిపోతాయి, ఇంకేమైనా జారిపోతాయి. ఓ నో, మ్యాక్స్ తీసుకెళ్ళిపోయారు. మ్యాక్స్ హైట్ తీసుకెళ్ళిపోయారు అనమాట, ద లాస్ట్ హైట్. ఇప్పుడు అక్కడ వాళ్ళు వెనక కట్టిన థ్రెడ్ని అయితే కింద లాగేశారు. వావ్, చూస్తున్నారుగా అస్సలు ఎంత ఫోర్స్లో వెళ్ళిందో. అసలు గ్రావిటీ కానీ ఫోర్స్ కానీ ఎంత ఫాస్ట్గా స్వింగ్ అవుతున్నారు వాళ్ళిద్దరు కూడా. ఫ్యాంటాస్టిక్. వాళ్ళైతే మాత్రం థ్రిల్లింగ్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకతను మాత్రం కళ్ళు మూసేశాడు, ఇంకొక అతను అయితే మాత్రం నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఎస్, ఫస్ట్ 3 to 4 స్వింగ్స్ మాత్రం ఫ్యాంటాస్టిక్గా ఉండబోతాయి, ఎందుకంటే అంత లాంగ్ నుంచి స్వింగ్ అవుతున్నారు కాబట్టి. ఇవి కొంచెం తగ్గుతాయి లాస్ట్లో. ఎలా అయినా సరే దిగాలి అంటే తగ్గాలి కదా. ఎస్, యూ విల్ లవ్ ఇట్ గాయ్స్. వండర్ఫుల్. బాయ్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ. సో బాయ్సే కాదు, గర్ల్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. ఫుల్గా ఎగ్జిబిషన్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి అడ్వెంచర్స్కి వచ్చి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే ఎగ్జిబిషన్ ప్రియులు ఉంటారో వాళ్ళకైతే ద నెంబర్ 1 ప్లేస్ అని చెప్పచ్చు. ఎస్, ఒకేసారి ఆపేయకుండా ఆయన మెల్లమెల్లగా స్టాప్ చేస్తున్నాడు, స్లో చేస్తున్నాడు, అవి ఆగుతున్నాయి. ఎందుకంటే ఆయన ఒకేసారి ఆపలేడు కాబట్టి. మొత్తానికైతే వాళ్ళిద్దరు రైడ్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా ఎంతసియాజంతో వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ రైడ్కి వెళ్ళాలని చెప్పి. సో వీళ్ళనైతే దింపడం కోసం మళ్ళీ ఈ స్టెప్స్ అనేవి ఉంటాయి కదా, అరేంజ్ చేసి ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టి వీళ్ళని దింపేస్తారనమాట. వావ్,
ఇక్కడ వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తుంటే పక్కనున్న ఆడియన్స్ అందరూ కూడా గట్టిగా అరుస్తూ ఎంజాయ్ చేశారనమాట. సో వాళ్ళు నెక్స్ట్ రైడ్కి ఎప్పుడు వెళ్ళాలా అనే ఎంతసేసం అందుకే వచ్చింది వీళ్ళందరికీ నాకు తెలిసి. చూసారా, ముందుగానే నెక్స్ట్ ఎవరు వెళ్ళిపోతారని చెప్పి రెడీ అయిపోతున్నారు ఎవరికి వాళ్ళు. నెక్స్ట్ వెళ్ళడానికి క్యూలు కడుతున్నారు. హెల్మెట్ ప్రతి ఒక్కటి కూడా సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు వీళ్ళు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఐ లైక్డ్ ఇట్. వండర్ఫుల్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే బయటకు వచ్చేసాం. మీరు ఇంకోటి అన్నీ చెప్తాను అనేది ఒకటైతే మిస్ చేసింది, క్రికెట్ గ్రౌండ్ ఎక్కడ అని అనుకుంటున్నారు కదా. మనం బయటకు వచ్చేసిన తర్వాత అది మాత్రం ఒక సపరేట్గా పెట్టారు. ఇదిగోండి మీరు చూడొచ్చు ఆ పక్కకి. మనం బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్లోకి గల్లీలా ఉంటుంది, ఆ లోపలికి రైట్ తిరిగితే ఉంటుంది సో 1 or 2 వెళ్ళినా ఏం చేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బ్యాచ్లర్ వస్తుంది సపరేట్ గ్రౌండ్ ఇప్పుడు. సో వాళ్ళు ఆడుతున్నారు. నాకైతే మాత్రం వెళ్ళడానికి ఎంట్రీ లేదు. ప్రస్తుతానికి వాళ్ళకి మాత్రమే, ఎవరైతే పే చేసుకొని వెళ్తారో వాళ్ళు మాత్రమే. మీకైతే గ్రౌండ్ చూపించడానికి వచ్చేస్తున్నాను. ఐ షో యూ. చూస్తున్నారు కదా క్రికెట్ గ్రౌండ్. అందులో స్కోర్స్ వేసే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళు అందరూ కూడా ఏదో ఎంప్లాయీస్లో ఉన్నారు. ఓకే, మొత్తానికైతే అన్నీ అయితే చూపించడానికి ఉంది కాబట్టి ఇదైతే నో ఎంట్రీ ఉంది కాబట్టి చూపించడానికి అవ్వట్లేదు. సో కొంచెం ఇబ్బంది అయినా సరే మీకు ఎలాగోలా చూపించేస్తాను. టాస్క్ అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసాను. ఫైనల్లీ అయితే డిస్ట్రిక్ట్ గ్రావిటీని అయితే మొత్తం కూడా మీకు చూపించేశాను. ఇది కానీ నచ్చితే మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. కానీ నచ్చితే లైక్, కామెంట్, షేర్. అలాగే ఇదొక్కటే కాకుండా ఇలాంటి ప్లేసెస్ ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ కూడా మేము మీ ముందుకి మరో వీడియోలో తీసుకొచ్చేస్తాను. సో అన్నీ కూడా చూసేయండి. మీరు టైం చూసుకొని ఎక్కడుందా ఏంటా అని చెప్పి తెలుసుకునే బదులు ఇలాంటి వీడియోస్ చూసి నెక్స్ట్ ఆ ప్లేస్కి వెళ్ళిపోయి మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.